పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, చిరంజీవి గారి కూతురు గురించి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేని తప్పుడు మాటలే. ఎవరు శుద్ధపోసలు ఈ రాష్ట్రంలో? ఏ నాయకుడు నిఖార్సైన రాజకీయం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? ఎవడున్నాడు సిద్ధాంతాలకు కట్టుబడి? ప్రతోడు పొద్దున్న లెగిస్తే బూతులతోనే కదా సంసారం చేస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఈరోజు డేట్ జూలై 1, 2026. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఒక ఉద్రిక్తకరమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా రెండు వర్గాల ప్రజలు వదిలితే చాలు కొట్టేసుకుంటారా అనేలాగా అక్కడ ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఆ రెండు వర్గాల్లో ఒక వర్గం వాళ్ళేమో దళిత బహుజన క్రైస్తవులు మైనారిటీస్ ఉన్నారు, ఇంకొక వర్గం వాళ్ళు జనసేన అండ్ టీడీపీ బీజేపీ కార్యకర్తలు, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. సో వీళ్ళేమో పోలీస్ స్టేషన్ లోపల ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించే రావణ్ అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లోపల ఉన్నాడు. అతను బయటకు వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఇటువైపు ఉన్న వాళ్ళు కోడిగుడ్లు, టమాటాలు, చెప్పుల దండలు లాంటివి సిద్ధం చేసుకొని అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇటువైపు ఉన్న వాళ్ళు కనుక అటాక్ చేస్తే వాళ్ళ మీద అటాక్ చేయాలనో లేకపోతే రావణ్ని ప్రొటెక్ట్ చేయాలనో ఇటువైపు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఒక టెన్షన్ వాతావరణం మధ్య బహుశా నేను ఈ వీడియో మీరు చూసేటప్పటికే రావణ్ని జడ్జి ముందుకు తీసుకెళ్తారు పోలీసులు. రావణ్ అరెస్టుకు దారితీసిన ఇమీడియట్ రీజను జూన్ 27వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభ. అందులో రావణ్ మెయిన్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే రాధా మనోహర్ దాస్ అనే ఒక హిందుత్వవాదిని, వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి రావణ్ మాట్లాడారు. ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముగ్గురు గురించి మాట్లాడాలి. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు, నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, అండ్ నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కుతుంటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జనసేన కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసేలాగా అండ్ కులమత విద్వేషాలని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి అని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి పిఠాపురంలో బొజ్జ రామ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా రావణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. రావణ్ తన అరెస్ట్ని ముందే గెస్ట్ చేశారు. నన్ను అరెస్ట్ చేయబోతారంట, నేను సాయంత్రం లాస్ట్ లైవ్ కావచ్చు నేను ఇచ్చేది, అటెండ్ అవ్వండి అని చెప్పారు. ఆ లైవ్లో నేను ఏవైతే వ్యాఖ్యలు చేశానో వాటిని విత్డ్రా చేసుకోను, వాటికి కట్టుబడి ఉంటాను అని చెప్పి పదే పదే ప్రకటించారు. ఈ లైవ్ తర్వాత తన ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి తనని ఇంట్లోకి వెళ్ళనివ్వకుండా అక్కడికక్కడే లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేది నాకున్న సమాచారం. అసలు రావణ్ అనే వ్యక్తి ఎందుకంత అగ్రెసివ్గా మారారు, ఎందుకు పవన్ కళ్యాణ్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు, ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్, సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. అసలు అది కరెక్టేనా? ఆ అగ్రెసివ్నెస్ కరెక్టేనా కాదా? రావణ్ అనే వ్యక్తిని సమర్థించచ్చా? ఇది ఖచ్చితంగా చెప్తాను. అండ్ అంతకంటే ముందు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. జూన్ 30 రోజు నైట్ అర్ధరాత్రి హైదరాబాద్లో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. 2 వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. వాటిని అక్రమ అరెస్టులు అని చెప్పి హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున
సోషల్ మీడియాలో అండ్ గ్రౌండ్లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు జర్నలిస్ట్ కేవీఆర్ అనే వ్యక్తి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అతని వైఫ్ని లాగి పడేశారు. ఎందుకు అని చెప్పకుండా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇది చూసిన వాళ్ళకి నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత అగ్రెసివ్గా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అతను ఏమైనా ఒక సంఘ విద్రోహ శక్తా, ఒక టెర్రరిస్టా, ఒక రేపిస్టా, పోనీ తెల్లవారితే తీసుకెళ్ళడానికి ఏమైనా దొరకని వ్యక్తా? పొద్దున్న లేస్తే యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళే కదా. ఏమైనా అజ్ఞాతంలో ఉన్నారా? వీళ్ళు ఏమైనా ఒక స్పై ఆపరేషన్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారా? ఏమీ లేదు కదా. మరి ఎందుకు అర్ధరాత్రి ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. తెలంగాణలో ఉండే ప్రజాస్వామికవాదులు కేవీఆర్ అరెస్ట్ని చాలా తీవ్రంగా ఖండించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా వచ్చి తెలంగాణ జర్నలిస్టులని, యాక్టివిస్టులని అరెస్ట్ చేసుకొని వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? తెలంగాణ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా అని చెప్పి డైరెక్ట్గా గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎక్కడి దారుణం? అరే ఏం చేసిన నేరం ఏంటి? కేవీఆర్ చేసిన నేరం ఏంటి? మేము ఎటు పోవాలి, ఫ్యామిలీ ఎటు పోవాలి, ఏదైనా చేస్తే అక్కడికి తీసుకెళ్ళి అప్పటికి ఎంత వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా అక్కడటువంటి సిఐ అతని సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్ కొంతమంది కలిసి తన భార్యని ఎవరైతే కేవీఆర్ భార్యని చాలా దారుణంగా మీరు చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా ఏపీ వ్యవహారం? రెండోది ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, విజయవాడకు చెందిన వ్యక్తి, గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రశ్న రావణ్ చాలా అగ్రెసివ్గా వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, ప్రశ్న రావణ్ ఒక జర్నలిస్ట్ కాదు. ఈ విషయం అతను ఎక్కడ ఏ మీడియా ఆర్గనైజేషన్స్లోనూ పనిచేయలేదు. తనకు తాను ఒక జర్నలిస్ట్గా ఎక్కడ చెప్పుకోవట్లేదు. నేను ఒక ప్రెషర్ గ్రూపు, నేను ఒక యాక్టివిజం చేస్తున్నా, నేను ప్రశ్నిస్తున్నా, ఒక పౌరుడిగా నేను క్వశ్చన్ చేస్తున్నాను. అదే నా ప్రధాన ఉద్దేశం. నా ఛానల్ని ప్రశ్నించడానికి, ప్రజల వాయిస్ని వినిపించడానికి, గట్టిగా నిర్భయంగా ప్రశ్నించడానికే నేను ఈ ఛానల్ పెట్టాను అనేది అతను చేసిన ప్రకటన చాలాసార్లు. రావణ్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని విమర్శించడానికే ఈ ఛానల్ పెట్టాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే చాలామంది యూత్ లాగే ఒకప్పుడు రావణ్ పవన్ కళ్యాణ్ అభిమాని. ఈ విషయం నేను ఎట్లా చెప్తున్నాను అంటే, గతంలో అంటే ఈ ప్రశ్న ఛానల్ మొదట్లో అతను చేసిన వీడియోస్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని అభిమానించిన రావణ్ని ఈరోజు ఇంత అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే రావణ్ గుర్తొచ్చేలాగా, రావణ్ చేసే విమర్శలు గుర్తొచ్చేలాగా ఎవరు మార్చారు? దీనికి రీజన్ కూడా పవన్ కళ్యాణే. ఎందుకంటే రావణ్ అనే వ్యక్తి ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉండే వ్యక్తి, ఒక నాస్తికుడు, ఒక అభ్యుదయ సమాజాన్ని చూడాలి అని అనుకునే వ్యక్తి, ఎక్కడైనా అన్యాయం జరిగితే చాలా గట్టిగా క్వశ్చన్ చేసే వ్యక్తి, భయము అనేది తెలియని ఒక వ్యక్తి. అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రిని నా కొడక అంటాం, డిఎస్పీని ఆ డిఎస్పీ నా కొడుకు అంటాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి అంటాం. నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, చిరంజీవి గారి కూతురు గురించి టీడీపీ కాంగ్రెస్ వాళ్ళ మాటలు, ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేని తప్పుడు మాటలే. ఎవరు శుద్ధపోసారు ఈ రాష్ట్రంలో? ఏ నాయకుడు రికార్డ్స్ అయిన రాజకీయం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో? ఎవడున్నాడు సిద్ధాంతాలకు కట్టుబడి? ప్రతోడు పొద్దున్న లెగిస్తే బూతులతోనే కదా సంసారం చేస్తుంది. ఒకడు విమర్శ చేయటం, ఇంకోడు బూతులు తిట్టడం. మీరా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలను పాలించేది. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్స్ కూడా. పవన్ కళ్యాణ్ని సినిమాల ద్వారా మాత్రమే అందరూ అభిమానించలేదు. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని ఇష్టపడ్డారు, ఆయన ఐడియాలజీని ఇష్టపడ్డారు, ఆయన జనం గురించి చెప్పే మాటల్ని ఇష్టపడ్డారు. అలాంటి నాయకుడు కావాలి అని చెప్పి కోరుకున్నారు మొదట్లో. ఎమోషనల్ కాదు సార్, మీరు సమాజంలో ఇన్ని బాధలు చూస్తూ ఉంటారు, మీకు సహాయం చేయాలనిపిస్తుందా? మీకు నిస్సహాయత రాదా? చెప్పండి. ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది కదా. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉన్నప్పుడు, ఇంత పేరున్నప్పుడు ఎమోషన్ లేకుండా మనుషులు ఎందుకుంటారు చెప్పండి? ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా, నా పిచ్చా? నాకేమైనా మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోద్ది. ఎవరు పట్టించుకోరండి మనుషుల్ని. ఈ బాధ, ఈ ఆవేదన
ఒక్కోసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఇతను ఊగిపోతాడో మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన, కోపం కాదు ఇది, పట్టించుకోరేంట్రా బాబు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా మారుతూ వచ్చారో ఆ మార్పును బట్టి ఆయన్ని ప్రశ్నించే వాళ్ళు పెరిగారు. రావణ్ లాంటి వాళ్ళని అలా పవన్ కళ్యాణ్ తయారు చేసుకున్నాడు. అందుకే రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ తయారు చేసుకుంటే తయారైన వ్యక్తి, తనంతట తాను తయారైపోలేదు. మీరు కావాలంటే చూడండి, యూట్యూబ్లో సింపుల్గా ఓల్డెస్ట్ వీడియోస్ అని కొడితే వస్తాయి కదా, ఆ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. రావణ్ మొదట్లో ఇంత అగ్రెసివ్గా లేడు. పవన్ కళ్యాణ్ ఒక యాక్షన్ అయితే రావణ్ ఒక రియాక్షన్. సో యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, ఏ నాయకుడినైనా సరే సామాన్య పౌరులు గట్టిగా వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు అంటే వాళ్ళని చూసి, వాళ్ళని అబ్జర్వ్ చేసి, వాళ్ళని ఫాలో అయ్యి, వాళ్ళని అభిమానించడము, లేకపోతే గట్టిగా విమర్శించడము, నిలదీయడము అనేది జరుగుతుంది. అండ్ చాలా అగ్రెసివ్గా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అంటే ఆ అగ్రెసివ్నెస్ని కూడా రావణ్ లాంటి వాళ్ళలోకి చొప్పించింది, వాళ్ళకి నేర్పించింది. మీరు ఇలా తయారవ్వండి, నేను ఎలా అయితే క్వశ్చన్ చేస్తానో మీరు కూడా అలా క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి నేర్పించింది కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కంపేర్ చేసి. తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది, నా సహనం. నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా, మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగాల్లో సగం కూడా రావణ్ అంత ఎమోషనల్గా, అంత అగ్రెసివ్గా ఏమీ ఉండదు. అంతకు 100 రెట్ల అగ్రెసివ్నెస్ని జనాల్లోకి పవన్ కళ్యాణ్ ఇట్లా ప్రవహింపజేశారు. ఆ ప్రవాహంతో పోల్చితే రావణ్ జస్ట్ ఒక నీటి బిందువు. ఇప్పుడు అట్లాంటి రావణ్ని ఒక ప్రవాహంగా మార్చాలని చెప్పి చూస్తున్నారు. బట్ ఆ ప్రవాహం ఎవరిని కొట్టుకుపోయేలాగా చేస్తుందో చూడాలి. సో అట్లానే నేను ఇక్కడ రావణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని, రావణ్ చేసిన వీడియోల్ని, రావణ్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగానూ సమర్థించను. ఈ విషయాన్ని రావణ్తో కూడా చాలాసార్లు చెప్పాను నేను, మేము మీటింగ్స్లో ఎప్పుడైనా కలిసినప్పుడు. సో అంత అగ్రెసివ్నెస్ వద్దు అని చెప్పి. కానీ దీనికి రీజన్ చెప్పాను కదా, ఒక యాక్షన్కి పుట్టిన ఒక రియాక్షన్. యాక్షన్ లేకపోతే రియాక్షన్ ఉండదు. యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది కదా, ఆ రియాక్షన్ ఇక్కడ రావణ్ అని చెప్పి చెప్తున్నాను. సో ఇక్కడ మారాల్సింది రావణ్ మారాలి. రావణ్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా మారాలి కదా. ఈరోజు మనకు కనిపిస్తుండేది ఒక రావణ్ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు ఊగిపోతూ హైపర్ ఎమోషన్ని జనాల్లోకి చొప్పించడం వల్ల అది పుట్టించే వ్యక్తులు, తయారు చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. దాన్ని తట్టుకోలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా తట్టుకోలేకపోతున్నారు కదా ఇప్పుడు రావణ్ లాంటి వ్యక్తులను చూసి. మమ్మల్ని ప్రశ్నించండి, విమర్శించండి, మీ అభిప్రాయాన్ని చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. మామూలు జర్నలిస్ట్ని కాబట్టి సాధారణమైన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ ఒక జర్నలిస్టో, లేకపోతే ఒక యాక్టివిస్టో, ఒక సాధారణ పౌరుడో ఒక రాజకీయ నాయకుడిని నిలదీసి గట్టిగా వాళ్ళ భాషలోనే నిలదీసినప్పుడు రాజకీయ నాయకులకి చాలా గట్టిగా నొప్పి పుడుతోంది కదా. మరి ఇదే రాజకీయ నాయకులు ఒకరినొకరు తిట్టుకున్నప్పుడు, ఒకరినొకరు దూషించుకున్నప్పుడు, చెప్పు తీసి చూపించినప్పుడు ఎందుకు అప్పుడు సిస్టమ్ ఎందుకు గుర్తురాదు? అప్పుడు వాళ్ళ అరెస్టులు ఎందుకు జరగవు? వాళ్ళ మీద కేసులు ఎందుకు ఫైల్ అవ్వవు? అసలు అలాంటి ఒక బిహేవియర్, సోషల్ బిహేవియర్, పబ్లిక్ బిహేవియరు ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది అనే స్పృహ ఎందుకు ఉండదు? ఎన్ని ఎగ్జాంపుల్స్ పవన్ కళ్యాణ్ గారి చర్యలు జనాల మీద, యువత మీద చూపించిన ప్రభావాన్ని ఎగ్జాంపుల్స్ చేసి చెప్పాలి అంటే నిజంగా సరిపోదు. ఇవన్నీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ ప్రతిదీ చెప్పాలి అని అనుకోవట్లేదు. అది లడ్డూకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, గతంలో ఎన్నికల టైంలో చేసిన ప్రసంగాలు కావచ్చు, మాట్లాడిన మాటలు కావచ్చు, మొత్తం వెహికల్స్ మీద కూర్చొని
చేసిన షో ఆఫ్లు కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరే అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా వాళ్ళని. అది మర్చిపోయి ఆ ప్రవర్తన ఎందుకు ఉండాలి? ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి పొలిటీషియన్స్ అంటే. ఒక నాయకుడి ప్రవర్తన చాలా ఆదర్శవంతంగా ఉంటే అతన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అందరూ కూడా ఆదర్శవంతంగానే బిహేవ్ చేస్తారు. ఒక నాయకుడు అగ్రెసివ్గా ఉంటే కార్యకర్తలు, అతని ఫాలోవర్స్ అగ్రెసివ్గానే మారుతారు. నాయకుడే మీరు అగ్రెసివ్గా ఉండండి, మీరు కామ్గా ఎందుకు ఉంటారు, మీరు కౌంటర్లు ఇవ్వట్లేదు, మీరు సరిగా ఉండట్లేదు, కామ్గా ఉండిపోతున్నారు అని చెప్పి ఒక రకంగా రెచ్చగొట్టేలాగా మాట్లాడినప్పుడు, అది యాక్షన్ అయినప్పుడు రావణ్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ ఉంటుంది కదా. ఎందుకంటే రావణ్ లాంటి ఒక లక్షలాది మంది యూత్ ఈరోజు రావణ్ తన స్పేస్ని క్రియేట్ చేసుకుని, తన ప్లాట్ఫామ్ని తను నిర్మించుకొని, తన అభిప్రాయాలను తను చెప్తూ ఉండొచ్చు. చెప్పని వ్యక్తులు, ఇలాంటి ఏ ప్లాట్ఫాము లేని వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ లాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, పవన్ కళ్యాణ్ని చూసి రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు మారిపోతూ ఉంటావు, ఒక టైంలో ఉన్నట్టు ఇంకొకసారి ఉండవు. నిన్ను చూసి ఫాలో అయ్యేవాళ్ళు అంత వేగంగా మారిపోరు. సో ఇక్కడ మారాల్సింది ఎవరు? రావణ్ లాంటి వాళ్ళ తీరు మారాలి. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ తీరు మారద్దా? ఇది రాజకీయ నాయకులందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలి. అండ్ ఇంకోటి, ఏదైనా వాళ్ళ నాయకుడి మీద ఒక సాధారణమైన వ్యక్తో, ఒక జర్నలిస్టో ఏదైనా వీడియో చేస్తే మొత్తం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరూ వాళ్ళ సోషల్ మీడియా మొత్తాన్ని ప్రయోగిస్తారు, వాళ్ళ మీద నానా రకాల దాడి చేపిస్తారు. అలాంటప్పుడు ఏ ఒక్క కేసు ఏ ఒక్కరి మీద కూడా పెట్టరు. కంప్లైంట్ చేసినా కూడా వాటిని తొక్కి పెడతారు. లీడర్లని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రమే ఎందుకు కేసులు పెడుతున్నారు? ఇది నిజంగా ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? మీరు సమన్యాయాన్ని ఎక్కడ పాటిస్తున్నారు? నిజంగా మీకు కేసులు పెట్టే నైతికత, అరెస్ట్ చేసే నైతికత ఉంది అని అనుకుంటున్నారా? నార్మల్గా క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఇక్కడ సమన్యాయాన్ని పాటిస్తున్నారా మీరు అంటున్నాను. ఇప్పుడు రావణ్ ఒక వేదిక మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అంతకంటే పెద్ద వేదికల మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకా అగ్రెసివ్గా మాట్లాడారు కదా. ఆయనే మాట్లాడినప్పుడు మనం మాట్లాడితే ఎలా తప్పవుతుంది? ఇది ప్రజాస్వామ్యం కదా అని చెప్పి ఒక వ్యక్తి తయారైతే అది ఎట్లా తప్పవుతుంది? దీనికి గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేనప్పుడు రావణ్ లాంటి వాళ్ళని ఇగ్నోర్ అన్న చేయాలి. దీన్ని అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రశ్న రావణ్ని, కేవీఆర్ జర్నలిస్ట్ కేవీఆర్ని ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. సో ఈ తీరు మారేలాగా ఒక మంచి మోడల్స్ లాగా ఫస్ట్ గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, అధికారంలో ఉండేవాళ్ళే ఒక మంచి మోడల్స్ లాగా ఇక్కడ నిలవాలి. వాళ్ళు బాగాలేకపోతే ఖచ్చితంగా రియాక్షన్స్ ఇలాగే ఉంటాయి. రావణ్ లాంటి వాళ్ళు పుట్టుకొని వస్తారు, కేవీఆర్ లాంటి వాళ్ళు పుట్టుకొని వస్తారు. అలా పుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది అని చెప్పి నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. అండ్ మీ అభిప్రాయాలు ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పెడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మా